భారీ వర్షాలకు మహోగ్ర రూపం దాల్చింది మంజీరా నది. ఏడుపాయల అమ్మవారి ఆలయం వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. సింగూరు ప్రాజెక్టుల గేటు ఎత్తడంతో ఆలయం ముందు నుంచి 70,000 క్యూసెక్ల వరద వెళ్తోంది. గర్భగుడి ఆలయం పైకప్పును తాకుతూ వరద దూసుకెళ్తోంది. అధికారులు రాజగోపురంలోనే అమ్మవారికి పూజలు కొనసాగిస్తున్నారు. ఆలయం చుట్టూ నీరు ప్రవహిస్తూ ఉంది. బిగ్ టీవీ స్క్రీన్ పై అందుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మంజీరా ఉగ్ర రూపానికి సంబంధించిన విజువల్స్ అయితే ఆలయం చుట్టూ ఏడుపాయల అమ్మవారి ఆలయం చుట్టూ కూడా నీరు ప్రవహిస్తూ ఉంది. భారీ వర్షాలకు మంజీరా నది ఉగ్ర రూపం దాల్చింది అని చెప్పుకోవచ్చు. ఏడుపాయల అమ్మవారి ఆలయం వద్ద ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తూ ఉంది. అయితే సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆలయం ముందు 70,000 క్యూసెక్ల వరద వెళ్తున్నట్టు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. క్యూసెక్ల వరద నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే గర్భగుడి ఆలయం పైకప్పు తాకుతూ వరద దూసుకెళ్తున్న పరిస్థితి కూడా అక్కడ చోటు చేసుకుంది. అధికారులు రాజగోపురంలోనే అమ్మవారికి పూజలు కొనసాగిస్తూ ఉన్నారు. ఆలయం చుట్టూ నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఏడుపాయల అమ్మవారి ఆలయం అక్కడ ఉంది. దాని చుట్టుపక్కల అంతా కూడా వరద నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. ఇది ఉగ్ర రూపం దాల్చిందనే చెప్పుకోవాలి. మంజీరా నది ఇదంతా కూడా మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి ప్రాంగణంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వరద నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు.